నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆలయ దర్శనం. మరొక టెంపుల్ తో అతి పురాతనమైన దేవాలయంతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది మనకి లెఫ్ట్ సైడ్ లో మన స్వామివారి రథాన్ని అయితే మనము కలరా చూడొచ్చు. అక్కడ చూసుకోండి ఎంత బాగుందో. ఆ రథాన్ని పెట్టడం కోసం అయితే ఒక షెడ్ ని అయితే ఏర్పాటు చేసి అక్కడ రథాన్ని అయితే ఉంచడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ఈ స్టెప్స్ గుండానే పైకి వెళ్లాల్సి ఉంటుంది. దీనికి ఇంకో దారి కూడా ఉంది. అక్కడ వెహికల్స్, మామూలు ఏజ్డ్ పర్సన్స్ ఎవరన్నా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి కోసం వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇంకో దారిని అయితే ఏర్పాటు చేశారు ఆలయకు సంబంధించిన సిబ్బంది. స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు మనకు చుట్టుపక్కల ఈ స్టోన్స్ అయితే మనం చూడడం జరుగుతుంది. ఈ స్టోన్స్ కి నామాలను అయితే ఉంచారు. ఈ నామాలను చూస్తుంటే మనకి ఎంట్రన్స్ నుంచి పైకి వస్తుంటే మనకు ఒక భక్తి భావం అనేది మనలో కలుగుతున్న ఫీలింగ్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. మనం పైకి రాగానే ఇక్కడ మనకైతే ఒక పురాతనమైన మండపం అయితే మనం చూడొచ్చు. కళ్యాణం, అది స్వామివారి కళ్యాణం అట్లా జరిగినప్పుడు ఈ మండపంలోనే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ కూర్చోవడానికి వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా ఇక్కడ ఒక షెడ్ ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మీరు ఆ స్టెప్స్ ఎక్కి పైకి వస్తుంటేనే మీకు ఒక లోపల ఒక ఎనలేని ఒక ఆనందాన్ని, ఒక తిరుపతికి వెళ్తున్న ఫీలింగ్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఆ స్వామివారు అసలు ఆ మూర్తులను చూస్తుంటే నిజంగానే ఇక్కడ నిలబడ్డట్టుగా మనకి అనిపించడం అయితే జరుగుతుంది. మెయిన్ ఎంట్రన్స్ లోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి అసలు ఈ మెయిన్ ఎంట్రన్స్ ప్రవేశ ద్వారం ఎంత పెద్దదిగా ఉందో. దగ్గర దగ్గర ఇక్కడ వచ్చేసి మనకి ఒక 5 to 6 feet ఎంట్రన్స్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ రైట్ లెఫ్ట్ సైడ్ లో మనకి సేద తీయడానికి చిన్న గదులను అయితే ఏర్పాటు చేశారు. మన ఆలయం లోపలికి చూడండి. లోపలికి రాగానే ఎంత ప్రశాంతంగా ఉందంటే అమ్మో, మామూలుగా మాటల్లో నేను చెప్పలేను, అంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మనకి మెయిన్ వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన 3700 సంవత్సరాల క్రితం ఆ వెంకటేశ్వర స్వామి వెలిసిన క్షేత్రం ఇది. అతి పవిత్రమైన, అతి పురాతనమైన క్షేత్రం. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ కి వెళ్ళే దారి. ఇది గర్భగుడికి వెళ్ళే దారి. ఆ టెంపుల్లోకి వెళ్లే ముందు, గర్భగుడికి వెళ్లే ముందు ఇక్కడ స్వయంగా వెలిసిన హనుమంతుడు, ఇంకా వేరే దేవుళ్ళు, గరుడ స్వామి వాళ్ళైతే ఉన్నారు. మనం వాళ్ళని అయితే దర్శించుకుందాం రండి. ఇక్కడ వస్తే తిరుపతికి వచ్చిన ఫీలింగ్ ఎందుకు వస్తుంది అనే విషయం గురించి నేను కింద అదొక చిత్రపటం అయితే చూపించాము. ఇప్పుడు ఇంకోటి నేను మీకు చూపిస్తాను రండి. స్టెప్స్ ఎక్కి పైకి రాగానే మనకి ఇక్కడ స్వామివారి పాద ముద్రికలు అయితే ఇక్కడ మనం చూడొచ్చు. స్వయంగా స్వామివారు అడుగుపెట్టిన క్షేత్రము. స్వామివారిని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఆ స్వామివారి పాద ముద్రికలను ఇక్కడ మనం స్వయంగా చూడొచ్చు. పాద ముద్రికలను మనం దర్శనం చేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం అక్కడ నుంచి, అంటే ఇక్కడ నుంచి వెళ్ళడానికి, ఇటు నుంచి కిందికి వెళ్ళడానికి అయితే దారిని అయితే ఏర్పాటు చేశారు. అంటే ఇది వచ్చే భక్తులకి ఇబ్బంది లేకుండా ఎంట్రీ ఎగ్జిట్ అనేది ఇక్కడ ఏర్పాటు అయితే చేయడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ ఆంజనేయ స్వామి ఆ తమలపాకుల మాలతోటి ఎంత అద్భుతంగా మనకి దర్శనం ఇస్తున్నాడో. మీరు ఒకసారి అయితే ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాము. స్వామివారు స్వయంభుగా వెలిసిన, ఒక రాతి శిలకి స్వయంభుగా వెలిసిన హనుమంతుని మీకు ఇప్పుడు మేము చూపేయబోతున్నాం. ఇంతకు ముందు ఈ దారి ఇలా లేకుండే. ఆలయ అధికారులు చొరవ తీసుకొని ఈ దారిని భక్తులకు దర్శనార్థమై ఆ స్వామివారిని కల్పించాలన్న ఉద్దేశంతో ఈ దారిని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఆ స్వామివారు ఆ రాతి శిలకి ఎలా వెలిసారో, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఆ కష్టాంతరంలో మనకి రక్షణ ఇచ్చేది ఎవరు అని అంటే, అతి భయంలో ఉన్నా ఏమున్నా కూడా మనకు రక్షణ ఇచ్చేది ఎవరు అంటే హనుమంతుల వారే. స్వయంభుగా వెలిసిన హనుమంతుల వారిని అయితే ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నాం కదా. అక్కడ నుంచి కొంచెం పైకి వస్తే మనకి గర్భగుడికి వెళ్ళే ఆలయ ద్వారం అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆలయ ద్వారం నుంచి మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, గుట్టల మధ్యన వెలిసిన స్వయంభు వెంకటేశ్వర స్వామి, గణపతి, శివుడు, హనుమంతుల వారు, ఇంతమంది ఈ ఆలయంలో ప్రత్యేకంగా, అంటే తన ఉనికిని చాటి చెప్పుకోవడానికి కోసం వెలిసిన ఈ మూర్తులందరినీ మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ కొండ గట్టులోకి మనకి చరిత్రను తెలియజేయడం కోసం ఇక్కడ ఒక శిలాశాసనం అయితే ఇక్కడ చెక్కబడింది. అప్పట్లో ఈ టెంపుల్ కట్టినప్పుడు ఇక్కడ ఒక శిలాశాసనం అయితే ఇక్కడ చెక్కబడింది. ఎంట్రన్స్ లోకి రాగానే ఇక్కడ మనకి తులసి కోట, చెప్పాను కదా మన ఆలయాల్లో తులసి కోట అయితే కంపల్సరీ ఉంటుంది. అందులోని భాగంగానే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి
దర్శనం కోసం వెళ్ళే వారికి ఫస్ట్ మనకి తులసి కోట అయితే దర్శనం ఇస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ ఆ స్వామివారిని దర్శనం కోసం వెళ్ళడానికి ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అయితే కొత్తగా నిర్మాణం అయితే చేపట్టారు, ఇంతకు ముందు అలా లేకుండే. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఈ ధ్వజస్తంభం అయితే మీకు కనిపిస్తుంది. దగ్గర దగ్గర ఒక 30 అడుగులు 40 అడుగుల ఎత్తులో గల బంగారు వర్ణంతో ఉన్న ఈ ధ్వజస్తంభం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. మన చెన్నకేశ్వర స్వామి అయితే మనకి ఇక్కడ స్వయంభుగా మన దర్శనం అయితే భక్తులకు దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు కూడా స్వయంభూ విగ్రహమైన చెన్నకేశ్వర స్వామిని అయితే మీరు దర్శనం అయితే చేసుకోండి. ఇప్పుడు స్వయంభుగా వెలిసిన ఆ మహాశివుని ఆ శివలింగంని ప్లస్ ఆ మా గణపతిని అయితే మీకు ఇప్పుడు చూపేయబోతున్నాం. దానికంటే ముందు మనకి గరుడ స్వామిని అయితే దర్శనం చేసుకోండి. ఇక్కడ మీకు స్వామివారిని చూసినట్లయితే అందరూ సడన్ గా చూడంగానే హనుమంతుల వారేమో అనే ఒక అపోహలు అయితే ఉంటారు. కాదండి, ఈ విగ్రహం వచ్చేసి గరుత్మంతుడు మన గరుడ వారు అయితే ఇక్కడ కొలువుదీర అయితే వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొలువుదీర అయితే మనకి దర్శనం అయితే ఇస్తున్నాడు. లో ఒక ముగ్గురిని అయితే ఇక్కడ రాతికి శిలకైతే చెక్కడం జరిగింది. నేను వీడియో ఎండింగ్ లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు స్వయంభుగా వెలిసిన మహాశివుడిని గణపతిని అయితే మనం దర్శనం చేసుకుందామని ఆ యొక్క టెంపుల్ ఆ యొక్క దేవాలయం మనకి స్టోన్స్ అంటే రాతి మొత్తం గుట్టల మధ్యన వెలిసిన వెంకటేశ్వర స్వామి, హనుమంతుడు, గరుత్మంతుడు, శివలింగము, గణపతి ఆ మహాగణపతి చూడండి. గుట్టల మధ్య నుంచి ఒక స్వామివారి దర్శనం కోసం అయితే వెళ్లాల్సి ఉంటుంది. కొంచెం మహాశివుని ఆ శివలింగం అయితే మనం ఇక్కడ చూడొచ్చు. స్వయంభుగా వెలిసిన గణపతిని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ విశిష్టత ఏంటంటే ప్రతి ఒక్క మూర్తులకు సింధూరం అయితే పూయడం అయితే జరిగింది. మరి దాని గురించి ఏందనేది నేను వీలైతే పూజారి గారిని అడుగుతాము. అతను ఫ్రీగా ఉంటే మనం దీని గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. స్వయంభుగా వెలిసిన 3700 సంవత్సరాల క్రితం నాటి ఆ వెంకటేశ్వర స్వామిని అయితే మనం ఇప్పుడు దర్శనం చేసుకుందాం రండి. స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్దాము. ఈ టెంపుల్ కి వెళ్ళాలంటే కొంచెం బెండవాల్సి ఉంటది, ఎందుకంటే గుట్టెల మధ్యలో స్వయంగా వెలిసిన స్వామి కాబట్టి అది తప్పదు భక్తులకైతే. ఇక్కడ చూసుకోండి, జయ విజయాలు అయితే మనకి మెయిన్ ఎంట్రన్స్ లో దర్శనం ఇస్తారు. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ కూడా చాలా చిన్నగా ఉంది. స్వయంభుగా వెలిసిన విగ్రహాలు అంటేనే అతి కష్టాల మీద దర్శనం చేసుకోవాల్సిన స్వాముల వార్లు. దేవాలయం లోపలికి ఎంట్రీ కాగానే ఇక్కడ మనకి హనుమంతుల వారు అయితే దర్శనం ఇస్తారు. వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆయన దాని గురించి మన పూజారి గారిని అడిగి ఇక్కడ విశిష్టలు ఏంటి, ప్రత్యేకతలు ఏంటి, ఇక్కడ ఏ రోజుల్లో పూజలు ఘనంగా జరుగుతాయి అనేది మన పూజారి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఆ స్వామి గురించి మా పూజారి గారి మాటల్లో మనం ఇప్పుడు విందాం. నమస్తే అండి. ఈ స్వయంభుగా వెలిసిన స్వామివారి గురించి మహిమలు ఏంటి, ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి, ఇక్కడ ఏ రోజుల్లో ఘనంగా పూజలు కానివ్వండి, కళ్యాణం కానివ్వండి, ఇట్లాంటివి ఎప్పుడు ఏ టైంలో చేస్తారు అనేది కొంచెం వాళ్ళకి వివరించి అయితే చెప్పండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. నా పేరు శేషం శ్రీనివాసాచార్యులు, సింహాచార్యులు అంటారు. మేము వంశపార ధర్మకర్తలం, అర్చకులం కూడా. మాది 7వ తరం నుంచి ఈ యొక్క దేవస్థానాన్ని నిర్వహిస్తూ అర్చకత్వము, వంశపార ధర్మకర్త నిర్వహిస్తున్నాం. ఈ యొక్క స్వామి స్వయంభుగా ఆదిలక్ష్మి అలివేలు మంగ సమేత శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అంటారు. ఈ యొక్క దేవస్థానం తుగ్గూడ మున్సిపాలిటీ శ్రీనగర్ గ్రామంలో స్వామివారు సుమారు 3500 సంవత్సరాల క్రితము స్వామివారు స్వయంభుగా వెలిసిన చరిత్ర ఉంది. మాకు తెలిసి 700 సంవత్సరాల క్రితం దేవరకొండ గ్రామ వాస్తవులైనటువంటి వెంకన్న శెట్టి కోమటి వారు పుట్టితో గుడివారు, కన్ను లేవు. ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయన వివాహమైంది, 2 భార్యలు. అయితే ఎవరో ఆయనకు తిరుపతిలో సేవ చేసుకుంటే, ధర్మ కార్యక్రమాలు చేస్తే నీకు 2 అందాలు అంటే కళ్ళు వస్తాయని చెప్పడంతో ఆయన దేవరకొండ వాస్తవులు కాబట్టి కల్వకుర్తి, తర్వాత కందుకూరు, ఇక్కడ తుగ్గూడ గ్రామం నుంచి శంషాబాద్ మార్గమున తిరుపతి వెళ్లి ఆ యొక్క స్వామి సేవించి అక్కడ కార్యక్రమాలు చేసి
కళ్ళు తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. నడుచుకుంటూ వెళ్తూ అందరినీ బలగాలతోటి భార్యలతోటి కలిసి వెళ్తున్న మార్గ మధ్యలో ఈ యొక్క దేవస్థానం కింద మరిచెట్టు కింద విశ్రాంతి తీసుకోవడానికి అందరూ పడుకున్న సమయం ముందర స్వామివారు ఒక అర్చక రూపంలో అంటే పూజా రూపకంగా వచ్చి, వెంకన్న శెట్టి మీరు తిరుపతి వెళ్ళి ఏదో ధర్మ కార్యక్రమాలు చేయాలని వెళ్తున్నాను, నాకు తెలిసింది, అంత దూరం వెళ్ళడం లేదు, ఇక్కడనే స్వామివారు స్వయంగా వెలిసిన స్వామి ఉన్నారు, ఆయనకు ఇక్కడ సేవించి ఆయనకు 2 గోపురాలు కట్టి ఆయనకు కోనేరు తవ్విస్తే నీకు అనుకున్న కళ్ళు వస్తాయని చెప్పి అదృశ్యమయ్యాడు. చెప్పడంతో ఆ వెంకన్న శెట్టి అందరినీ తీసుకొని వచ్చి లోబడి తవ్వి చూడంగా స్వామివారు అమ్మవార్లతో కలిసి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసి ఉన్నాడు. అప్పుడు మా ఇక పక్కకే గ్రామంలో ఉన్నటువంటి మా పూర్వీకులు మంకాల గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని పూజా కార్యక్రమం నిర్వహించి ఆ కోనేరు 2 గోపురాలు కట్టేయడం వల్ల ఆయనకు 2 అందాలు అంటే కళ్ళు వచ్చాయి. అప్పటి నుంచి మంచి కంటి వెంకన్న శెట్టిగా వారి పేరు గాంచారు. వారి బొమ్మలు కూడా మన దోస్తమ్మ వెనకాల భార్యతో కలిసినటువంటి ఆయన బొమ్మ కూడా చెక్కియడం జరిగింది. అప్పటి నుంచి నిర్వహిస్తూ మా 7వ తరం నుంచి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రోజు ఉదయం 7:30 నుంచి 12 గంటల వరకు ఈ యొక్క ఆరాధన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. శనివారం అధిక భక్తులు వస్తూ ఉంటారు. తర్వాత విశేష కార్యక్రమాలు ఏమిటంటే ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి మన జనవరిలో మార్గశిర మాసంలో వస్తుంది. ఆ యొక్క కార్యక్రమానికి సుమారుగా 20,000 మంది భక్తులు వచ్చి ఈ యొక్క స్వామిని సేవించి స్వామివారి యొక్క ఆశీర్వాదం పొందుతుంటారు. ఆ వైకుంఠ ఏకాదశి నందున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, భజన కార్యక్రమాలు అన్ని కూడా పెద్ద ఎత్తున జరుగుతాయి. అలాగే పాల్గొన మాసం బహుళ శుద్ధ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి అందున కళ్యాణోత్సవము, రథోత్సవము, జాతర జరుగుతుంది. అదే కాకుండా గోదా కళ్యాణం, తిరునక్షత్రాలన్నీ కూడా, ఉగాది పండగ, శ్రీరామనవమి, అదే జనవరి 1 అన్ని కూడా కార్యక్రమాలు అధిక భక్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క స్వామివారు దక్షిణముఖంగా ఉంటాడు కాబట్టి స్వామివారిని సేవిస్తే ఆయన దర్శనం చేసుకుంటే అనుకున్న పనులు జరుగుతాయని ఒక భక్తుల విశ్వాసం. కాబట్టి అందరూ కూడా వచ్చి ఒక స్వామిని సేవించి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామికి అనుగ్రహం పొందాలని కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క గణపతిని కానివ్వండి, మన గరుత్మంతుడు, గరుడ స్వామి, వీళ్ళకి చందనం అది సింధూరం పూస్తారు కదా, అది అంటే పూర్వము మా పూర్వీకులు ఆ యొక్క సింధూరం పెట్టడం జరిగింది. అప్పటి నుంచి అలాగనే స్వామివారు అదే ఎక్కడ చూడలేదు అట్లా. గణపతికి సింధూరమే ఉంది. ఎందుకంటే పూర్వం మా పూర్వీకుల ఆచారం బట్టి ఒక స్వామివారిని అట్లనే పోవడం జరిగింది. అప్పటి నుంచి అలాగే నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ హనుమంతుల వారు కూడా స్వయంభుగా వెలిసిన స్వాములే, ఆళ్వారు స్వాములు మేము పెట్టుకున్నాము. ఇక్కడ ఆదిశేషుడు వారిది కూడా లోపట్టుకుంది కాబట్టి ఆ యొక్క ఇంకా దాన్ని చెట్లు అవన్నీ ఒక్కొక్క పునరుద్ధరణ చేస్తున్నాము. సుమారు 2-3 నెలల్లో ఆ యొక్క వెళ్ళడానికి మార్గం అయితే ఇప్పుడు ఉంది కొద్దిగా ఉంది. ఇప్పుడు అంటే రద్దీ టైంలో స్వామివారిని దర్శనం కోసం దాన్ని అంటే రద్దీ ఎక్కువ ఉంటది. మరి ముక్కోటి ఏకాదశి రోజు సుమారుగా 20,000 మంది వస్తుంటారు. స్వామివారిని అక్కడనే దర్శనం చేసుకోవడానికి అక్కడనే చేస్తూ ఉంటాం. ఓకే 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 విన్నారు కదా, ఇది మన ఫ్యాబ్ సిటీలో ఉన్న వెంకటేశ్వర స్వామి, స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి యొక్క చరిత్ర, ఈ ఆలయ చరిత్ర. ఈ యొక్క చరిత్రను మాకు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ఆలయ దర్శనంలోని వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. కెమెరామ్యాన్ వరుణ్ తేజతో మీ మధు.